క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణముగా దేవుని ఎదుట ఒప్పుకుందామండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియు పుట్టి పొంది పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన నీరు అదృశ్య లోకములోనికి దిగిన నీరు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటం నుండి వచ్చిన నీవు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమును నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే నిలబడినట్లయితే ఉత్తర పాఠ్యభాగంగా కీర్తనలు 17వ అధ్యాయము 1వ వచనం చదువుతుండగా సంఘమంతా కూడా 2వ వచనం చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. దానికి రాసిన 17వ కీర్తన. యెహోవా న్యాయం ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది నీ కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఎదురాగొచ్చినవి కాను రాలేదు. నోటి మాటల చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారము మూర్ఖములను తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాదు చారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. నీ శరణ చూచిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేతి రక్షించువాడా. నీ కృపాతిశయములను చూపుము. ఒకటి తన కనుపాపమును కాపాడినట్లు నన్ను కాపాడుము. నన్ను దయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకుని నా ప్రాణశత్రువుల చేత చుట్టుకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. వారి నోరు గర్వము మాట్లాడు. మా అనుచాడను గుర్తుపట్టి వారిన బాలికుడు మమ్మ చుట్టుకొని ఉన్నారు. మమ్మ నేలను పూచిటట్టు గురి చూచుచున్నారు. వారు చిరికటకు ఆతురపడ సింహము వలెను చాటైన స్థలములలో కొంచెం పదవ సింహముల వలెను ఉన్నారు. యెహోవా లేవు, వారిని ఎదుర్కొని వాటిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు దానములలో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అందరము కలిసి చదువుదామండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు నామములో అందరికీ వందనములండి. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాకోబు పత్రిక. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనముల వరకు మన మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా ముందుకొచ్చి చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 18. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవితము పొందును. దేవుని కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక
ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోలేదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడి దురాశ గర్భము ధరించి పాపము కలగా పాపము పరిపక్వమై మరణము కలుగు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయులకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం వాక్య ధ్యానానికి ముందుగా వాక్య నడిపింపు కొరకు స్త్రీల నుండి ప్రేరేపించబడిన వారు ప్రార్థనలో ముందుకు నడిపించవలసిందిగా కోరిక వస్తుంది. నడిపింపు దయచేయమనుకుంటున్న పాటలో మేము అయా వాక్యం చదివిన బిడ్డల బట్టి నీకు స్తోత్రం ప్రభా. అదే చుట్టూ నీ కాపుదల నీ శక్తి నీ కృప నిరంతరం ఉంటున్నట్టున్నాను నాయన. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ ప్రేమ చాలు, నీ పద్ధత చాలు ప్రభా. అయ్యా ఈ జ్ఞాన వాక్యం చేసి బోధించుతున్న తల్లి గారిని జ్ఞాపకం చేస్తూ ప్రభా. అయ్యా తండ్రి గారు ఏది నాయన తండ్రి బిడ్డలకు మంచి మాటలు చెప్పుతుంది ప్రభా. ఆ తల్లి మాటలు మేము వినేలాగా మేము మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఆ మాటలు మేము వదిలివేయకుండా నాయన మా హృదయాలలోనూ మా తలపులలోనూ మా నడతలలోనూ ప్రతి వాటలోనూ అవి గ్రహించుకొని ఆలోచించే బిడ్డలుగా ఉంచమని వాక్యోపదేశం చేస్తుంటారు. దాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క అవసరం అక్కడ తీర్చమని మందుల చుట్టూ నీకు పనిచేయమని వేస్తున్నాం తండ్రి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రతి స్త్రీల సమాజ కొడుకులో దేవుడు మనకు ఒక ప్రశ్నతో కూడినటువంటి అంశాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇది నాన్న కూడా ఒక అంశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. జీవ కిరీటం పొందాలంటే ఏం చేయాలి? జీవ కిరీటాన్ని పొందాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలము విశ్వాసాలు మనం అందరం అనుకున్నాం. మరి మనం అందరం అనుకున్నప్పుడు మనం అందరం కూడా దేవుని నుండి ఏం పొందాలనుకుంటామంటే జీవ కిరీటాన్ని పొందాలనుకుంటాం. హింసలు పరీక్షల మధ్య మరి యేసయ్యను నమ్ముతూ మన పాపాలని మనం జయించుకుంటూ మరి ఆయనలో యోగ్యమైన వారిగా మనం ఉంటేనే ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి అర్హులుగా ఎంచబడతాం. మనం అనుకోవచ్చు, నేను క్రీస్తు బిడ్డని, క్రైస్తవుడిని, నేను బాప్తిస్మం తీసుకున్నాను కనుక దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవడానికి నేను అర్హుడను అని మనం అనుకోవచ్చు. కానీ చిన్నపాటి సమస్య వచ్చినప్పుడు, చిన్నపాటి శోధన వచ్చినప్పుడు మనం దానిని జయించుకోలేక దేవుడిలో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే దానికి మనము అర్హతను కోల్పోతామంటండి. మనం విశ్వాసంగా ఉన్నాం కాబట్టి ఈ జీవ కిరీటము అందరికీ కూడా బహుకరింపబడుతుంది. కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలండి? ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వాటిని మనము నా దేవుడు నా వెన్నంటే ఉన్నాడు, నిత్యము నిరంతరము ఆయన రెక్కల నెలలో నేను ముందుకు కొనసాగుతున్నానని విశ్వాసం ఉంచుతూ మన పాపాలని, మన యొక్క శోధనల్ని, మన యొక్క హింసలని, మన పరీక్షల్ని మనం ఎప్పుడైతే జయించుకుని విజయం పొందుకుంటామో అప్పుడే ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనము అర్హత సాధించినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాసాం అనుకోండి, పాస్ మార్కులు వస్తేనే కదా మనం ప్రమోట్ అవుతాము. అలాగే దేవుడు మనకు పెట్టినటువంటి పరీక్షలను మనం ఎప్పుడైతే విజయం సాధించుకుంటామో, ఎప్పుడైతే పాస్ మార్కు సంపాదించుకుంటామో అప్పుడు మనం దేవుని ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవడానికి అర్హత సాధించుకునేవారిగా ఉంటాం. మరి అలాంటి అర్హతలు ఏమిటి అని మనం అనుకోవచ్చు. వాటిని 3 మాటలుగా మనము ధ్యానం చేసుకున్నామండి.
వాటిలో మొట్టమొదటి శోధనలను సహించాలి. ఏం చేయాలండి? శోధనలను అర్హత సాధించాలంటే, జీవకిరీటం పొందుకుని అర్హత సాధించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? శోధనలను సహించాలి. తర్వాత దేవుని ప్రేమను చూపించాలి. మూడవది మరణము వరకు ఆయనకి నమ్మకముగా జీవించాలి. ఏంటండి? శోధనలను సహించాలి, దేవుని ప్రేమను చూపించాలి, మరణము వరకు ఆయన యందు నమ్మకముగా జీవించాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే శోధనలను సహించాలి. మన జీవితంలో రకరకాల సమయంలో, రకరకాల పరిస్థితులలో ఎన్నో శోధనలు నిత్యము మనం ఉదయం లేచినది మొదలుకొని సాయంకాలం పండుకునే వరకు అనేక స్థితులలో, అనేక పరిస్థితులలో అనేక విధములైనటువంటి శోధనలు మనము ఎదుర్కొంటూ ఉంటాం. సపోజ్ చిన్న బిడ్డలైతే స్కూల్లో శోధనలు. ఎందుకని? మరి ఇచ్చినటువంటి ఏదైనా హోంవర్క్ చేయకపోయినా అది టీచర్ ఏమంటుందో అని వారు శోధించబడుతూ ఉంటారు. కాలేజీలో వారికి ఇచ్చినటువంటి మరి పనులకు వెళ్తే పనిలో, ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగంలో, ఏ పనిలో చేసినప్పటికీ మనకి శోధనలు వస్తూ ఉంటాయి. అవి ఎలాంటివి అని మనము ఊహించని పరిస్థితులలో, ఊహించని విధంగా మనము శోధించబడుతూ ఉంటాం. వాటన్నిటినీ కూడా మనము ఒక పరీక్షగా తీసుకుని దానిలో మనము విజయాన్ని సంపాదించుకుంటేనే దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి అర్హత సాధిస్తాము. అంటే మనం దాన్ని పొందుకునే ఒక గొప్ప విజయాన్ని సాధిస్తాం. మరి ప్రతి క్రైస్తవ బిడలము అని మనం అనుకుంటూ ఉంటాం. మా తాత ముత్తాతల నుంచి మేము క్రీస్తు బిడలమే, మేము విశ్వాసులమే, మేము దేవుని బిడలమే, మేము దేవుణ్ణే నమ్ముకున్నాము, మా మతంలో మేము ఉంటాం, మాకు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆదివారం అయితే చర్చికి వెళ్తాం, ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఏదైనా శోధన వచ్చినప్పుడు దాన్ని సహించగలుగుతున్నామా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోగలుగుతున్నామా? ఏదైనా చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని జయించుకోగలుగుతున్నామా? లేదా మన కుటుంబంలో ఏదైనా శోధనలు గలివిలి చేస్తున్నప్పుడు వాటిలో మనం విశ్వాసంతో నిలబడి ముందుకు వెళుతున్నామా? వెళ్ళలేక వెనక్కిపోతున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేస్తున్నామండి. ఒకవేళ మనం వెళ్ళలేక వెనుదిరిగిపోయినట్లుంటే ఆయన జీవ కిరీటాన్ని పొందుకోవడానికి అర్హతను మనము కోల్పోయినట్లే. ఒకవేళ వెళుతున్నామయ్యా, మేము నిరీక్షణ కలిగిన క్రైస్తవుల వలె జీవిస్తున్నామయ్యా అని మనం చెప్పుకునే స్థితిలో ఉన్నట్లయితే ఆయన ఇచ్చి జీవ కిరీటాన్ని మనము పొందుకునే అర్హత సాధించినట్లయితే ముగ్గురు వ్యక్తులను మనము శోధనలు ఎవరైతే జన్మించారో బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులను మనము జ్ఞాపకం చేస్తున్నామండి. మొట్టమొదటిగా యోబు గారి గురించి మనందరికీ తెలుసు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదు. ఎలా కనబడతామంటే సువర్ణం అంటే బంగారాన్ని బయటకు తీసినప్పుడు భూమిలో నుండి అది ఎలా ఉంటుందండి? మట్టి పట్టేసి మట్టిలా ఉంటుంది. అది బంగారం అని మనకు తెలియాలంటే దానిని కంసాలి, కొలువులో పెట్టి దాన్ని సుత్తి దెబ్బలతో దాన్ని కొలువులో పెట్టి కాల్చాలి. తర్వాత సుత్తి దెబ్బలతో దాన్ని నలగొట్టాలి, దాన్ని సానబట్టాలి. అప్పుడే తలతలలాడే మిలమిల మెరిసే బంగారం మనము చూస్తాం. మరి మనము కూడా క్రైస్తవ బిడలము, క్రీస్తు బిడలము, మరి విశ్వాసులు మనం చెప్పుకుంటున్నామే. మరి జీవ కిరీటాన్ని పొందాలంటే మనం ఎలా ఉండాలండి? ఈ లోకంలో ఎదురయ్యే అనేక పరీక్షలను మనము, శోధనను మనం తట్టుకుని జయించినప్పుడే మనం దాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే యోగు గారు అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని చెప్తున్నాడు. మరి దినాన మనము కూడా అటువంటి మాటను మన గురించి మనం మాట్లాడుకుంటున్నామా? ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను శోధించిన తర్వాత సువర్ణము వలె కనపడతాను అని మనం చెప్పుకునే స్థితిలో ఉన్నామా? చెప్పుకోలేని స్థితిలోనే ఇంకా మనము జీవిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఇంకా రెండవ వ్యక్తిగా చూసినట్లయితే అబ్రహాము గారి గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ 11:17, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవుడు అతనికి ఒక పరీక్ష పెట్టాడు. ఎన్నో సంవత్సరముల తర్వాత వృద్ధాప్యంలో పుట్టినటువంటి నవ్వుల కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వమని అడిగినప్పుడు అతని మనసు ఎంతగా వేదన పడి ఉంటుందండి. ఒక తండ్రిగా పిల్లలు లేని జీవితంలో ఒక
మరి తన ఇంట్లో ఒక చిన్న పాపాయిగా ఎత్తుకున్నటువంటి ఇస్సాకుని బలి ఇవ్వమని అడిగినప్పుడు దేవుని మాటను కాదనలేడు, అలా అని ఇవ్వను లేడు. అతని మనసు ఎంతగా శోధించబడి ఉంటుందో, ఎంతగా వేధించబడి ఉంటుందో, అయినా కూడా అతను ఆ శోధనను ఏం చేశాడు? జయించాడు. తన బిడ్డను బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. మరి ఇది నా చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న శోధనలకి నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, మరిచిపోయాడేమో, నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదో అని మనం విరిగి శోధనలు సహించలేని స్థితిలో ఉన్నామా? ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని వేదనలు కష్టాలు వచ్చినప్పటికీ నా దేవుడు నన్ను పైకి లేవనెత్తే గొప్ప దేవత దేవుడు నాకు తోడుగా ఉన్నాడని శోధనలు జయించే బిడ్డలుగా మనము, తల్లిగా మనం ఉంటున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేసుకున్నామండి. మూడవ వ్యక్తిగా మనం చూసినట్లయితే యేసయ్య కూడా శోధింపబడ్డాడు సాతాను చేత. హెబ్రీ 2:18 చూసినట్లయితే తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధించడం అంటే ఆయనకు తెలుసు, ఆయన శోధింపబడి దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయనకు కూడా ఈ లోకములో వచ్చినప్పుడు శోధనలు తప్పలేదు, శ్రమలు తప్పలేదు, హింసలు తప్పలేదు. కానీ వాటన్నిటిని కూడా వాటన్నిటి యందు ఆయన శ్రమ పొందేను కనుక శోధింపబడు వారికి పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కనుక ఆయన ఎలా ఉన్నాడంటే శోధింపబడు వారికి సహాయం చేయవాడై ఉన్నాడు. కనుక ఇది నా దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నన్ను విజయపథంలో గెలిపించడానికి సిద్ధముగా ఉన్నాడని మనం ఎప్పుడైతే మన హృదయాంతరాల్లో విశ్వసిస్తామో, ఆయన యందు మనం నమ్మకం ఉంచుతామో, మన శోధనని మనం ఎప్పుడైతే తట్టుకుని జయించుకుని మన విజయాన్ని సాధిస్తామో అప్పుడు జీవ కిరీటం పొందుకోవడానికి అర్హత సాధించుకున్నట్లే. మరి అట్టి స్థితిలో మనం ఉన్నామా? లేదా ఇంకనూ శోధనలు జయించలేకుండా ఈ లోకానికి మనము బానిసలమైపోయేవారిగా ఉన్నాము. ఒక్కసారి మనము వాక్యానుసారంగా మనం ఎవరిని విమర్శించే, మనల్ని ఎవరిని వేలెత్తి చూపే అధికారం మనకు లేదు. కానీ మనల్ని మనము ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందామండి. ప్రభువా, నేను శోధనలు సహించుకునే అర్హతను పొందుకుని ఉన్నానా? ఒకవేళ ఇంకనూ అట్టి స్థితిలో నేను లేనట్లయితే శోధన జయించుకునే శక్తిని నాకు దయచేయి ప్రభు అని వేడుకుందామండి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రేమను చూపించాలి. ఎలాంటి వారిగా ఉండాలండి? దేవుని ప్రేమను చూపించాలి. మరి యేసులో విశ్వాసం ఉంచి ఆయనకు లోబడినప్పుడు మన డబ్బులు కానీ లోకాన్ని కానీ ద్వేషిస్తే ఆయనను ప్రేమించే వారిగా మనము ఉంటాము. కానీ మనం ఏం చేస్తామండి? ఇప్పుడు ఇంతమంది నేను ప్రతి వారము మనం పోల్చుకుంటున్నాం. మనం ఉదయకాలం నుంచి ఎంత బాగోకపోయినా, ఎంతగా మన శరీరం సహకరించకపోయినా మన పనులు మనం చేసుకోవట్లేదండి. ఎలాగలాగా దేక్కుంటానో పాకుంటానో ఎలాగలాగా మన పనులు మనం చేసుకుంటాం. మరి దేవుని ఆలయానికి ఎందుకని రాలేకపోతున్నాం? అలా చేయడానికైనా మనకి ఆ శక్తిని ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చాడు. మరి దేవుని ఆలయానికి రావాలంటే ఎంత అశ్రద్ధ, ఎంత నిర్లక్ష్యము! దేవుడు ఎంత గొప్ప సమయాన్ని మనకి ఇచ్చాడే, మరి ఎందుకని మనం దాన్ని సద్వినియోగంలోకి పంచుకోలేకపోతున్నాం? ప్రతి స్త్రీల సమాజ కొడుకులో చెప్తున్నాం, ప్రతి ఆదివారము చెప్తున్నాం, కానీ మనం రాలేకపోతున్నాం. దేవుడు తెలిసిన బిడ్డలు రాలేకపోతున్నారు, తెలియని బిడ్డలు రాలేకపోతున్నారు. ఎందుకని రాలేకపోతున్నామో మనమే పరిశీలన చేసుకున్నాండి. మరి దేవుడు నాకు ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చాడే, ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చాడే, మరి ఈ యొక్క సమయాన్ని నేను దుర్వినియోగపరుచుకుంటున్నానా? ఇంత గొప్ప ఆధిక్యతను నేను పొందుకునేదానిలా ఉన్నానా? పొందుకోకుండానే నేను నా ఇచ్చినటువంటి ధన్యతను నేను కోల్పోతున్నానని మనం ఎవరు చెప్పనవసరం లేదు. కానీ మనం ఒక్కసారి పరిశీలన చేసి కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు మనం ఆలోచన చేసినట్లయితే మనకి సమాధానం వస్తుంది. మరి నా దేవుడు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానా? నా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను నేను కోల్పోతున్నానా, పొందుకుంటున్నానా అనేది ఒక్క 5 మినిట్స్ మనం ఆలోచన చేసినట్లయితే మనకి సమాధానం తప్పకుండా వస్తుంది. మరి మనం ఎట్టి స్థితిలో ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం? మరి దేవుడు మనల్ని జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకనూ సిద్ధపాటు లేని స్త్రీల వల్లే ఇళ్ళలో మనము జీవిస్తున్నాం. ఇలాంటి కాల సమయంలో మనము చివరి ప్రార్థనలో ఆలోచన చేసుకుందామండి, పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను నీకు ఇచ్చు సమయాన్ని దొంగలించేదానిలా ఉన్నానా, సద్వినియోగపరుచుకునేదానిలా ఉన్నానా? ప్రభువా, నేను ఇచ్చినటువంటి ధన్యతను నేను పొందుకునేదానిలా ఉన్నానా, వదులుకునేదానిలా ఉన్నానా అని ఆలోచన చేద్దామండి. మరి చూసినట్లయితే రెండవదిగా మనం ఏం చెప్పుకున్నామండి? దేవుని ప్రేమను
ప్రేమించేవారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎలా ఉంటానంటే దేవుని ప్రేమను మనం పొందుకొని దేవుని ప్రేమించకుండా, దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? ఇతరులను ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం. మనం అనుకోవచ్చు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, నేను దేవుని ప్రార్థిస్తున్నాను కదా, నేను దేవునికి మొక్కుబడులు చెల్లిస్తున్నాను కదా, నేను దేవుని ఆలయానికి వెళుతున్నాను కదా, నేను దేవుని ఆలయంలో పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వీలైతే వాక్యం కూడా చెప్తున్నాను, మరి ఎందుకంటే నేను దేవుని ప్రేమించడం లేదని అనుకోవచ్చు. దేవుని ప్రేమించడం అంటే తినవలే నీ పొరుగు వారిని ప్రేమించమని. మనం ఇతరులను ప్రేమిస్తేనే దేవుడిని ప్రేమించినట్టు. మరి లేకపోతే మనం ఎలా ఉంటామంటండి? శపింపబడే వారిగా ఉంటామంటండి. ఎలా ఉంటాము? ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే ఎలా ఉంటాడంటండి? వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు కనుక ప్రభువుని ప్రేమించే స్థితిలో మనం లేకపోతే, మనం ఇంకా క్రీస్తుని ప్రేమించలేకపోతే మనం ఇంకా ఎలా ఉన్నామంటే భ్రష్టత్వంలో ఉన్నాం, శాపగ్రస్త జీవితంలో ఉన్నాం, శపించబడే వారిగా ఉన్నాం. మరి మనకి దేవుళ్ళు ఎలా వస్తాయి? మన కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతాయి? మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఏ విధంగా వస్తుంది? మనము దేవుడిని ప్రేమించాలి. మరి మనం అట్టి స్థితిలో మనం ఉన్నామా? లేదా ఇంకనూ మనల్ని మనమే ప్రేమించుకుంటూ, మన కుటుంబాన్ని మనమే ప్రేమించుకుంటూ, మన బిడ్డలను మనమే ప్రేమించుకుంటూ ఇతరులను ద్వేషించేవారిగా, ఇతరుల కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయేవారిగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఎట్టి స్థితిలో ఉంటామండి? భ్రష్టత్వంలో ఉంటామని వాక్యం సెలవిస్తుంది. మనం ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విశ్వాసి ఎలా ఉండాలంటే తన సొంత జీవితం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలంటే ఇతరులను ప్రేమించాలి. అదే ఇక్కడ అన్నాడు, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ దినాన మనకి ఏం తెలిసిందండి? జీవ కిరీటం పొందుకోవాలంటే మనం ఎట్టి అర్హత సాధించాలి? మన ప్రాణాన్ని ప్రేమించడం కంటే ఇతరులను ప్రేమించి దేవుని ప్రేమను ఇతరులపై చూపించేవారిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. వారు భోజనం చేస్తున్నప్పుడు పేతురుని యేసయ్య అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే నేను అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ ఒక కష్ట సమయంలో ఏమని చెప్పాడండి? ఆయన అంటే ఎవరో నాకు తెలియదని చెప్పాడు. మరి విధానం మనము కూడా అట్టి స్థితిలోనే ఉన్నామా? దేవుని బిడ్డలము విశ్వాసులను చెప్పుకుంటూ దేవుని సన్నిధికి రాలేని స్థితిలో మనం జీవిస్తున్నామా? ఒక్కసారి రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేసుకుందామండి. చివరిదిగా 3వదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటి ఏంటండి? శోధనలను సహించాలి. 2వది దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమలో జీవించాలి. 3వది మరణము వరకు నమ్మకముగా జీవించాలి. ఏంటండి? మరణము వరకు నమ్మకముగా జీవించాలి. చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును,
నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక. జయించువాడు జయించేవాడు రెండవ మరణము వలన రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఏ హానియు చెందడు. క్రీస్తు వచ్చు పర్యంతము మనకు అప్పగించిన పనిలో, పరిచర్యలో, గృహ నిర్మాణకత్వములో మరణము వరకు నమ్మకముగా మనం ఉంటే మనకి జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనకిచ్చినటువంటి పని, ఏ పని అయినప్పటికీ దానిలో మనము ఒకవేళ కూలిపైనైనా, ఉద్యోగమైనా, దేవుని ఆలయంలో పనులైనా, ఏదైనా కూడా మనం ఎలా చేయాలండి? నమ్మకముగా పని చేయాలి. దేవుని పనిని నేను చేస్తున్నాను అని మనం ఎలా ఉండాలండి? మరణము వరకు నమ్మకముగా ఉండాలి. అందుకని క్రీస్తు వచ్చు పర్యంతం వరకు మనకు అప్పగించిన పనిలో, అయితే పరిచర్య, దేవుని సువార్త పరిచర్య చేయొచ్చు, దేవుని ఆలయంలో పరిచర్య చేయొచ్చు, లేకపోతే మనం చేసే ఉద్యోగంలో పరిచర్య చేయొచ్చు, మనం చేసే పనులలో పరిచర్య చేయొచ్చు. ఏ పనినైనా మనం ఒప్పుకున్నట్లయితే మనం ఎలా ఉండాలండి? నమ్మకముగా పని చేయాలని. మనం అక్కడ ఎంతవరకు అయితే పని చేస్తున్నామో అంతవరకు మనం ఎలా ఉండాలండి? నమ్మకమైన పనివారిగా ఉండాలి. మరి మనము ఎటువంటి వారిగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరి జీవ కిరీటాన్ని మరి ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక మరి తీర్పు దినాన ప్రభు మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. ఈ బిడ్డ తన జీవిత కాలంలో నాకు నమ్మకముగా జీవించిందా లేదా అని పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వు నమ్మకమైన బిడ్డగా ఎంచబడతావా, నమ్మకం లేని బిడ్డగా ఎంచబడతావా? అట్టి స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడి జీవ కిరీటాన్ని మనము పొందుకునే అర్హతను కోల్పోతామండి. ఆ పరీక్షలో సఫలమైతేనే మనకి జీవ కిరీటం, విఫలమైతే ఏం కిరీటం అండి? మరణ కిరీటం పొందుకుంటాం. మరి మనం ఎలాంటి వారిగా ఉంటున్నాం? ఇక్కడైతే పౌలు గారు తన జీవిత కాలం అంతా కూడా ఒకప్పుడు తను ఎలా ఉన్నాడండి? దోషకుడు, హింసకుడు లా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో, ఎప్పుడైతే దేవుని అందరూ ఒప్పుకున్నాడో, అతను మరణము వరకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఆయన ఎందే నిలబడ్డాడు. నమ్మకమైన పరిచర్యలు చేశాడు. మరి మనము ఎట్టి స్థితిలో జీవిస్తున్నాం? మనందరికీ తెలుసు, గత వారం చెప్పుకున్నాం. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. అందులో ఎవరు నమ్మకమైన వారిగా ఉన్నారండి? 5 తలాంతులు ఇచ్చిన వారు నమ్మకమైన వారిగా ఉన్నారు. 2 తలాంతులు ఇచ్చిన వారు కూడా నమ్మకమైన వారిగా ఉన్నారు. 1 తలాంతు ఇచ్చిన వారు ఎలా ఉన్నారండి? చెడ్డదాసుడిగా ఉన్నాడు. మరి సోమరి అయినా చెడ్డదాసుడిగా ఉన్నారు. వీరిరువురు కూడా బడా నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నారు. మరి దేవుడి చెత్త మనము కూడా బడా నమ్మకమైన మంచి దాసురాలా అని పిలిపించుకునే స్థితిలో ఉన్నామా? సోమరి అయిన చెడ్డదాసురాలా అని పిలిపించుకునే స్థితిలో ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. ఆలోచన చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుడు ఇచ్చినటువంటి మరి ధన్యతను పొందుకుంటున్నామా లేదా కోల్పోతున్నామా? ఈ పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మనం చదువుకుని ఉన్నాం. మనం 3 వాక్యాలు మనం చెప్పుకుని ఉన్నాం. మొట్టమొదటి ఏంటండి? శోధనలను సహించాలి, దేవుని ప్రేమలో ఇతరులకు చూపించాలి, మరణము వరకు నమ్మకముగా జీవించాలి. మరొకసారి చెప్పండి. శోధనలను సహించాలి, దేవుని ప్రేమను ఇతరుల వైపు చూపించాలి, మరణము వరకు నమ్మకముగా జీవించాలి. బయటికి వెళ్ళేటప్పుడు నేను పావుగంట వాక్యం చెప్పాను. పావుగంటలో ఈ 3 ముక్కలు, మీరు ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. శోధనలను జయించాలి. మరొకసారి చెప్పండి. దేవుని ప్రేమను ఇతరులపై చూపాలి. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మరి మనం శోధనలు సహిస్తూ ప్రభువును ప్రేమిస్తూ నమ్మకముగా జీవిస్తూ అల్పకాల అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ప్రభువుకి ఇష్టమైన ఒక మంచి 3 గుణాలను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఆయన ఇచ్చి జీవ కిరీటాన్ని పొందుకునే అర్హతను మనము పొందుకుంటాం. అట్టి స్థితిలో మేము అందరం కూడా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమె కానుకలు సమర్పించుకున్నాము. ఇందాక ఎవరైనా పాడిన వారు ఉంటే 1-2 చరణాలు పాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
భద్రపరిచి క్షేమం ఇచ్చి నేను మరొక గురువారం శ్రీలంక కూడి మీ సన్నిధిలోనైనా మేము నేను చిన్న మందిగా కూడి నీ నామను గలపరచడానికి నేను మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇది దినములు ఇక్కడిని చూడని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నాయన మేమైతే సజీవులమై ఉండి నీ నామాన్ని గలపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఏ పార్టీ వారమునైనా మేము దుమ్ము వంటి వారము దూని వంటి వారము కానీ నీ కృపను బట్టి నాయన మాకు క్షేమమును భద్రతనిస్తున్నావు ప్రభా. అనేకమైన నాయన ప్రభా నైనా శోధన గుండా మేము ప్రయాణిస్తున్నప్పుడు మా ప్రభా నీవే మాకు కాపరిగా ఉండి నడిపిస్తున్నావు తండ్రి. నైనా నీ శోధనని సహించి ఉన్నావు కనుక ప్రభా శోధన సహించి వారికి నేను సహాయం చేయబడేదిగా ఉందని శోధన సహించే నేను శక్తిని మాకు ఇస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా నీ వాక్కులో మేము నిలబడడానికి కృపదాన్ని చేయ ప్రభా. నీ ప్రేమ నీతిని లేదా చూపించే మంచి మనసును మాకు బండి ప్రభా. మరణము వరకు నమ్మకంగా మేము జీవించడానికి నీ కృప మాకు దయచేయ ప్రభా. ఇదిగో నీ వాక్కులు నైనా ఎంతో సజీవమైనవి. వీటిలో మేము నిలిచినప్పుడేనైనా మేము జీవ కిరీటం పొందుకుంటాము కనుక ప్రభా అటు జీవ కిరీటం పొందుకోవడానికి మేము అర్హులుగా ఉండాలంటే ప్రభా వీటిలో మేము నిలిచి ఉండడానికి కృప దయచేయండి. శోధన సహించేకునైనా శక్తిని మాకు దయచేయ ప్రభా. నైనా ప్రభా నైనా నిన్ను ప్రేమించి ప్రభా నీ ప్రేమను చూపించే వాళ్ళగా మమ్మల్ని ఉంచండి తండ్రి. నైనా మరణము వరకు నేను నమ్మకస్తులుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నైనా మేము నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడు అవుతుంది. మేము అనేక సార్లు లోకంలో శోధనలు వస్తున్నప్పుడు ప్రభా మాకెందుకు ఈ శోధనలు మాకెందుకు నైనా వేదన పడుతున్నాం కానీ నీ వాక్యము తేటగా తెలియజేస్తుంది ప్రభా. శోధన సహించే వాడికే జీవ కిరీటం అని ప్రభా. అటు శోధన ఎలాంటివైనా ప్రభా వాటిని నేను జయించే శక్తిని మా అందరికీ నిజాల్చే ప్రభా. కృంగిపోకుండానైనా ప్రభా నైనా శోధన సమయంలో కృంగిపోకుండా బాగు తెచ్చుకొని నువ్వు మా కొరకు శోధపడలేదు గ్రహించి ప్రభా నమ్మకంగా మేము ఉండే కృపను మాకు దయచే ప్రభా. ఇంతవరకు నైనా మార్పుని పాస్టర్ గారు నిలబెట్టుకొని నేను అనేకమైన మార్పులు మాకు తెలియజేస్తావు ప్రభా. యోగు నేను ఎలాంటి శ్రమల గుండా ప్రారంభించలేదు ప్రభా. ఇంకోనైనా ప్రభా ఇంకోనైనా శోధింపబడిన మీద స్వర్ణమూల మానదినని కనబడుతుందని చెప్పిన రీతిగా నేను యోగు పడ్డ శోధనను గ్రహించడానికి కృప చూపావుతుంది. మరొకసారి నేను వాటిని నేను ధ్యానించుకునే కృపను దయచేసవుతుంది. అబ్రహాము కూడా నేను వృద్ధాప్యము తెచ్చిన కుమారుని మరి తిరిగి ఇవ్వనప్పుడు తండ్రి వెనకాడకుండా నైనా తండ్రి నైనా ప్రభా నేను మీ అందరి విశ్వాసంతో నేను అబ్రహాము నైనా శోధన జయించాడు. నేను నీవు కూడా మా కొరకు అనేకమైన శోధనలు నేను శ్రమలు ప్రభా మిమ్మల్ని మనుషులందరూ కొట్టి తిట్టినప్పుడు నైనా కేవలం మా కొరకు ఇవన్నీ సహించవుతుంది. అటు నైనా ప్రభా నైనా అటు శోధనలు మేమందరూ నైనా గుర్తిరిగిన వారిని మా జీవితాల ముందు కొనసాగింపులు దయచేయండి ప్రభా. నేను ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. నేను మరి పాస్టర్ గారిని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యం క్షేమం దీర్ఘాన్ని ఇవ్వండి పాస్టర్ గారికి నేను ఇచ్చిన కుమారుని దీవించండి. స్థిరమైన ఉద్యోగంలో నేను నిలబెట్టండి ప్రభా. ఇంకో సంఘాన్ని కాల్చున్నారు ప్రభా. మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. గోడల గ్రామం చుట్టూ నీకు కలిసి వేయండి. ఇంకా ముఖ్యంగా నూతన మందిరం కట్టిన విషయంలో మీ కార్యం జరిగించండి. సహోదరులందరూ ఐక్యత కలిగినైనా నెలాని మందిరం పెట్టడానికి కూరుకోవడానికి సహాయం చేయండి. నెలకుడి వచ్చిన మా ప్రభావం అందరినీ జ్ఞాపకం చేసుకొని పోయేట్లయినా మేము ఎటువంటి బాధలు ఇబ్బందుల్లో ఉన్నాము పెరిగిన వాడి మన ధ్యాన కలతలు ఉన్నాయా వేదనలు దుఃఖం లేదంటే తీసివేసి సమాధానంలో మేము తిరిగి మాకు పాల్గొనడానికి మేము ఇప్పుడు మెండుగా ఉంచమని ఇవాళ మనల్ని ఆలోచించి జవాబులు దయచేయమని నేను వచ్చిన వాటిని మీరు తీరించండి. రావద్దు నేను రాలేదు గృహాల్లో ఉంటే మరి మరొక తరుణం దయచేయమని మరి మా గొప్ప ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రెండవ వారు
ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, ఆరోగ్యమైన నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ స్నేహ కూడికలో నాయన మమ్మల్ని మీరు చేర్చిన విధంగా బయటకుంటున్నాం. గడిచిన వారం అంతయు నీ లెక్కల నీడలో మమ్మల్ని దాచినందుకై నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఆరాధన నీకు తోడుగా దేవుడి ప్రార్థన ద్వారా అయ్యా వాక్యం వచ్చేది మీరు మాతో మాట్లాడి విధానాన్ని బయటకుంటున్నారు. అయా సేవకురాన్ని పక్షంగా నిలబెట్టి ప్రభా మాకు జీవితాలకు అవసరమైనవి నాయన. అయా తన నోటును మీరు బయలుపరిచిన విధంగా బయటపిస్తూ నాయన. ఈ విధంగా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం చేత మీరు ఇచ్చండి, ఆశీర్వదించండి అయ్యా. మాకు మంచి బలం దయచేయండి ఆయన. విత్తబడిన వాటిని హృదయంలో నీరు కట్టే కలిపచేయండి అయ్యా. నిత్యదయ్యా జీవ కిరీటం పొందుకోవాలంటే ఏమి చేయాలో, ఎలాగో జీవించాలి మిమ్మల్ని మీరు మాతో మాట్లాడి గొప్ప దేవుడాన్ని పొందుతున్నారు. నిజంగా నాయన శోధన సహించే ధైర్యం మీరు మాకు దయచేయండి అయ్యా. శోధన సహించినప్పుడు ప్రభా అయా మీ ప్రేమ ఇతరులను చూపించినప్పుడు నాయన అయా మరణము వరకు మేము నమ్మకముగా జీవించినప్పుడు మాత్రమే తండ్రి అయా జీవి కిరీటమును పొందుతావని దేవుడు హెచ్చరించిన దేవుడు అయ్యా. నిజంగా ప్రభా మేము ఆ రీతిలో జీవించాలంటే మరి ముఖ్యంగా నీ కృపాని సమాధానం మీరు మాకు దయచేయండి అయ్యా. మేము కుడికైనా ఎడమకైనా త్వరగా ప్రభా అయా శ్రమలో
చివరి ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమండలమందు కొనియాడబడే ఓ గొప్ప దేవ, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి గత స్త్రీల సమాజం కూడిక నుంచి ఈ స్త్రీల సమాజం కూడిక వరకు మీరెక్కడ నీడలో మమ్మల్ని భద్రపరుచుకుని ఇది నాన్న ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధానానికి నడిపించిన స్థితిని బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి ఈ దినాన్ని చూడలేని ఎంతో మంది బిడ్డలు కలగర్భంలో కలిసిపోయి ఉన్నారు నాయన. అట్టి స్థితిలో మేము లేకుండా నీ ఉచితమైన ప్రేమ చేత, నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్య. ప్రతి స్త్రీల సమాజం కూడికలో మరి స్త్రీ అబలగా ఉండకూడదు, స్త్రీ శాతాని శక్తులకు లొంగిపోకూడదు, స్త్రీ శాతానులో బలహీనపడిపోకూడదు, మరి బలవంతురాలుగా దేవుని యందు బలమైన బిడ్డగా ఉండాలని ఒక గొప్ప గొప్ప వాక్యాలను మాకు అందిస్తూ ఉన్నాము నాయన. మరి ఈ దినాన కూడా చక్కటి వాక్యాన్ని మాకు అందించి ఉన్నావు నాయన. చక్కటి అంశాన్ని కూడా మాకు దయచేసి ఉన్నావు నాయన. జీవ కిరీటాన్ని పొందాలంటే ఏం చేయాలో మాకు వాక్యం ద్వారా 3 మాటల ద్వారా ఈ దినాన మాకు సెలవిచ్చి ఉన్నావు ప్రభా. మరి మేము క్రైస్తవ బిడ్డలము, క్రీస్తు బిడ్డలము, విశ్వాసులమని మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటూ మరి జీవ కిరీటాన్ని పొందుకునే అర్హతను కోల్పోతున్నామా, పొందుకునే స్థితిని మేము సంపాదించుకుంటున్నామా? మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మా హృదయాన్ని మేము పరిశీలన చేసుకోవడానికి మరొక గొప్ప సమయాన్ని మాకు దయచేసావు, మరొక గొప్ప వాక్యాన్ని మాకు దయచేసావు నాయన. వాక్యం ద్వారా ఇప్పుడే మేమందరం కూడా మా హృదయాన్ని పరిశీలన చేసుకుంటుండగా సమాధానాన్ని దయచేయండి నాయన, సమాధానాన్ని దయచేయండి నాయన. 3 మాటలుగా మాకు వాక్యాన్ని సెలవించి ఉన్నావు ప్రభా. సోదరుని సహించాలి, దేవుని ప్రేమ నీతులపై చూపించాలి, మరణము వరకు నమ్మకముగా జీవించాలి అని మాకు 3 మాటలుగా సెలవించావు నాయన. మరి జీవ కిరీటం పొందుకోవాలంటే ఏం చేయాలో 3 మాటలుగా మాకు సెలవిచ్చి ఉన్నావు నాయన. సోదరులను సహించాలి, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాము నాయన. ఈ లోకము అపవాది మరి లోకముగా ఉన్నది, మరి దాన్ని జయించుకోవాలంటే మేము ఏం చేయాలి, దాన్ని జయించుకోవాలంటే మేము ఏం చేయాలని వాక్యము ద్వారా మాకు సెలవిచ్చావు. నాకు ముందుగా మరి 2 బిడ్డలు నీతో మాట్లాడి ఉన్నారు నాయన. వారు చాలా బలముగా లోతుగా నీ అందు మాట్లాడి ఉన్నారు నాయన. వారి మాటలకు సమాధానాన్ని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క మాటకు కూడా సమాధానాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలు మరి శోధనని ఎలా సహించుకోవాలి, నీ అందు మరి నీ ప్రేమను ఇతరులు ఎలా చూపించాలి, మరణము వరకు నీ అందు నమ్మకముగా ఎలా జీవించాలని చాలా బలముగా నీతో మాట్లాడి ఉన్నారు నాయన. సమాధానాన్ని దయచేయండి ప్రభా, సమాధానాన్ని దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా శోధనలు సహించుకోవడానికి, ఇతరుల యందు నీ ప్రేమను చూపించడానికి, మరణము వరకు నీ యందు నమ్మకముగా జీవించడానికి మాకు నీ శక్తిని, నీ బలాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ లోకము అపవాది సంబంధమైనది ప్రభా. అపవాది శోధనలో మేము చిక్కుకోకుండా, మరి అపవాది మరిలో మేము కూరుకుని పోకుండా మరణము వరకు నీకు నమ్మకమైన బిడ్డలుగా, నీకు నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి నీకు శక్తిని, నీ కృపను మాకు దయచేయండి నాయన. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలందరినీ నీవు దీవించండి నాయన. రాలేక ఇంటి వద్దనే ఉన్న బిడ్డల్ని కూడా నీవు దీవించండి నాయన. నీ చిత్తమైతే నీ కృప ఉంటే మరలా వచ్చే స్త్రీల సమాజం కూడా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవు నడిపించండి నాయన. ఒక్కసారి వారి ఆలోచన చేసుకోవడానికి మరి తలంపులు పుట్టించండి నాయన. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ఎందుకని వ్యర్థం చేసుకుంటున్నాను? ఇట్టి సమయాన్ని ఎంతో మంది కోల్పోతున్నారే. అట్టి స్థితిలో నేను లేకుండా సజీవుల లెక్కలో నా దేవుడు నన్ను నిలవబెట్టి మరి తన బిడ్డగా నన్ను సాకుతున్నాడే. మరి ఎందుకని నేను నా దేవుడి సన్నిధానానికి వెళ్ళలేకపోతున్నానని ఒక్కసారి ప్రతి బిడ్డ ఆలోచన చేసుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి నాయన, దయచేయండి నాయన. నీ చిత్తమైతే ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ పాద సన్నిధానానికి వేగిరిపడి వచ్చే ధన్యతలో ప్రతి బిడ్డను కూడా మీరు నడిపించండి నాయన. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్య. మా చౌడవరం గ్రామాన్ని మీరు దీవించండి అయ్యా. మా గ్రామంలో ఉన్న కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు చెప్పిన మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబంలో ఎలాంటి సాతాను శోధనలు లేకుండా మీ ఆత్మతోను వెలుగుతోను ప్రతి కుటుంబాన్ని మీరు నింపండి నాయన. మా గ్రామం నుండి మరి స్కూళ్ళ నిమిత్తము, కాలేజీల నిమిత్తము, పనుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము
ఇతరితర కార్యముల నిమిత్తము ఎవరైతే ప్రయాణమై వెళుతున్నారో వారి ప్రయాణం అంతా కూడా నీవే తోడునేరుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి దయచేయండి నాయనా. మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని దీవించండి, మా సంఘంలోని బిడ్డలందరినీ మీరు దీవించండి. మరి ముఖ్యంగా మా స్త్రీల సమాజము మరి వెనుకబడిపోతుంది నాయన. మరి స్త్రీలు ఎందుకని అశ్రద్ధ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ సమస్తము గుర్తిరిగినవాడు, హృదయ ఆలోచనలు గుర్తిరిగినవాడు, హృదయ తలంపులు గుర్తిరిగినవాడు ప్రభా. నీ చిత్తమైతే నీ కృప ఉంటే మా యొక్క స్త్రీల సమాధాన్ని 30 60 100 ఫలింపడానికి నీ కృపను దయచేయండి ప్రభు. నీ కృపను దయచేయండి నాయన. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని ఏ ఒక్క బిడ్డ కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగపరుచుకునే విధానంలోనికి, అట్టి స్థితిలోనికి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపించండి నాయన. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభు. మరి ముఖ్యంగా మరి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మరి గర్భఫలము దేవుడు ఇచ్చిన బహుమానం అని సెలవించిన ప్రకారం ఆ బహుమానాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా అందుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు నాయన. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక మరి వారి యొక్క ఆశను తీర్చే గొప్ప విధానంలో మరి ముందుకు నడిపించండి నాయన. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా మేము ఇప్పుడు తిరిగి మా గృహానికి వెళ్ళిచుండగా నీ చిత్తమైతే నీ కృప ఉంటే మరి వీళ్ళు క్షేమకరంగా గృహానికి నడిపించమని, నీ చిత్తమైతే నీ కృప ఉంటే రేపటి దినాన మరి మరలా ఉపవాస దీక్షలో మరి కూడికలో మేమందరం కూడా పాల్గొని మరొక పర్యంతం నేను స్థితించుకొని మయపరుచుకొని గణపరుచుకునే గొప్ప ధన్యకరమైన జీవితాల్లోకి ముందుకు నడిపించమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచుకోండి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలకు తేక దుష్టుని రక్షించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవ కావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రములు. ఆపధర్మముల్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ చేయుమి. పండియుండగా పాము తేలులను గండములను తొలగ చేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నముల్ దొంగ భయమును కష్టములను తొలగ చేసి కాయుమో ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రములు. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనములండి. చిన్న గమనిక, మనకి రేపు ఉపవాస కూడిక ఉన్నది. ఎందుకంటే గత వారము కొన్ని కారణాల వల్ల దాన్ని నిలిపివేయమైనది కనుక మరి రేపు దానిని మనం జరిపించుకునే విధానంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా గమనించుకుని ఉపవాస కూడికలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మనం క్వశ్చన్స్ ఇస్తున్నామండి. చౌడవరం గ్రామంలో చదువుకున్న